ప్రకటించాలా ఆదం జిల్లాగా వెంటనే, ప్రకటించాలా ఆదం జిల్లాగా వెంటనే, ప్రకటించాలా ఆదం జిల్లాగా వెంటనే. విద్యా వైద్యం రావాలంటే విద్యా వైద్యం. జేఏసీ నాయకులు అందరూ సంఘీభావానికి రావడం జరిగింది కాబట్టి ముందుగా ఆదోని జిల్లా సాధన జేఏసీ సభ్యులైనటువంటి నూర్ అహ్మద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. దీక్ష చేపట్టిన మంత్రాలయం ఉద్యమకారులందరికీ ఉద్యమ అభినందనలు. ఈరోజు మరి మంత్రాలయం ఇంత పెద్ద ధర్మక్షేత్రం, ఇంత ప్రాముఖ్యత గల ధర్మక్షేత్రము ఈరోజు ఒక బస్టాండ్ టైప్లో ఒక సాధారణ స్థితిలో ఉండడం చాలా బాధాకరము. మరి ఇలాంటి దుస్థితి దీనికి ఒక్కటే కారణము కర్నూలు జిల్లా పాలకులు, కర్నూలు జిల్లా మంత్రులు, కలెక్టర్లు వీళ్ళంతా అభివృద్ధిని కర్నూలు నంద్యాల చుట్టూ నిలబెట్టారు తప్ప ఆదోని ప్రాంతాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. దీనివల్ల ఆదోని ప్రాంతము, ఆదోని మంత్రాలయం, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు ఈ ప్రాంతాలు ఒక గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లాగా, ఎడారి ప్రాంతాలుగా మారిపోయినాయి. మరి కొందరు పాలకుల ధనాశ, దురాశ, అధికార కాంక్ష, ప్రజలు ఎదిగితే మమ్మల్ని ప్రశ్నిస్తారనే ఒక దుర్మార్గమైన బుద్ధి వల్ల ఆదోని ప్రాంతము ఏమాత్రం ఎదగకుండా ఉంది. మరి 72 కిందనే 1953లో ఆదోని జిల్లా అనే పదం వచ్చింది. ఇదేం కొత్తది కాదు. ఆదోని జిల్లా ఏర్పాటు చేసి మనల్ని కర్ణాటకలో పెట్టాలని అప్పట్లో మన పెద్దలు చెప్తే, లేదు కర్నూలు జిల్లా, కర్నూలు నగరము రాష్ట్ర రాజధాని కాబట్టి ఇక్కడ ఉండమని ఆశ పెట్టి మమ్మల్ని ఇక్కడ పెట్టుకున్నారు. తీరా 3 ఏళ్లకే మనకి హ్యాండ్ ఇచ్చి రాజధానిని హైదరాబాద్కి తన్నుకుపోయినారు. మద్రాసు రాష్ట్రంలో మద్రాసు రాజధాని చూసినాము, ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలు రాజధాని చూసినాము, తర్వాత సమైక్యాంధ్రలో హైదరాబాద్ రాజధానిగా చూసినాము. మరి అందులో ఉందంటే మళ్ళీ అక్కడి నుంచి లాతకొట్టి పంపిస్తే అమరావతిలో వచ్చి పడినాం. ఇప్పుడు 4 రాజధానులు చూసిన ఏకైక ప్రజలు ఆదోని ప్రాంత ప్రజలు మాత్రమే. మరి 4 రాజధానులు చూసినా మన బతుకులు ఏమైనా మారినాయా? ఒక్కసారి మంత్రాలయం సర్కిల్ చూసుకోండి. చూడండి ప్రజలారా, మన మంత్రాలయము చూడండి ఎక్కడి నుంచో వీవీఐపీలు వస్తారు ఇక్కడికి. మరి ఈ దుస్థితి ఉందంటే మన కర్నూలు పాలకులు మన మంత్రాలయాన్ని కూడా ఎంతగా ఒక నిర్లక్ష్యానికి గురి చేసి పాడు చేశారో ఒకసారి గుర్తించాలి. మరి కాబట్టి కర్నూలు జిల్లాలో ఉంటే మంత్రాలయం కానీ ఆదోని ప్రాంతం కానీ అభివృద్ధి చెందడం మరో 100 ఏళ్ళైనా అభివృద్ధి చెందదు. కాబట్టి ఒకటే చెప్తున్నాము, కర్నూలు జిల్లా వద్దు, ఆదోని జిల్లా వద్దు. కర్నూలు జిల్లాలో ఉండగా మన ఆదోని ప్రాంతం మంత్రాలయం కానీ ఏం బాగుపడే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యమానికి అందరూ సపోర్ట్ చేయాలి. ముఖ్యంగా చూసుకుంటే వలసల్లో మంత్రాలయం నియోజకవర్గము వరల్డ్ రికార్డ్. బీహార్ కంటే దారుణంగా ఉంది. కోస్గి, కౌతాల మండలాలు ఖాళీ అయిపోతాయి. బతకడానికి మనము గుంటూరు, హైదరాబాద్ పోవాలి. మరి వలస అంటే సామాన్యంగా ఉంటుందా? సుఖి సామాన్యంగా ఉంటుందా? పిల్లలు తీసుకుపోవాలి అక్కడికి. మనకి అక్కడ ఉండడానికి సౌకర్యం ఉండదు. షెడ్ వేసుకుని బతకాల. కరెక్ట్ కాదన్నా? చలికాలం వస్తే పరిస్థితి ఏమి, వర్షాకాలం పరిస్థితి ఏమి, చాలా దారుణంగా మన ప్రజలు అక్కడ పోయి బాధపడుతున్నారు. మరి ఎందుకు పాలకులు దీన్ని పట్టించుకోవడం నేను ప్రశ్నిస్తున్నాం. ఇదే దుస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో మన పిల్లలకు విద్య కూడా లేని పరిస్థితి ఏర్పడుతుంది. పాఠశాల, నేను గవర్నమెంట్ టీచర్ సార్, నేను టీచరు. సుగ్గికి టైం వస్తే సగానికి సగం పిల్లలు సుగ్గికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏమో, వాళ్ళ ఆరోగ్యం ఏమి, తల్లిదండ్రులతో పోతున్నారు. ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు వదిలేసిపోతే కూడా పిల్లలు ఒంటరిగా ఉండి ఎంత బాధ అవుతుందో ఒక్కసారి ఆలోచించాడు. మీరు తల్లిదండ్రులు వదిలేసి పిల్లలు ఎంతసేపు ఉండగలరు? 1-2 గంటలు. కానీ సుఖికి పోతే నెలల తరబడి తల్లిదండ్రులు ఒక చోట, పిల్లలు ఒక చోట. ఇంత దారుణం మన మంత్రాలయం కాన్స్టిట్యూన్సీలో ఉంది. కౌతాలం, కోసికి, ఇతర ప్రాంతాలు కావచ్చు. కాబట్టి దీన్ని ఛేదించాలంటే మన ఆదోని ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే ఇక్కడ మనకు చాలా ఫ్యాక్టరీలు వస్తాయి. కాబట్టి మనం సుగ్గికి పోయే పని లేదు, ఇక్కడ మనం బ్రహ్మాండంగా బతకవచ్చు. వద్దు ఫ్యాక్టరీ పని అవుతున్నా కూడా మనకి ఇక్కడ గుడి కంబాల సైడ్ కూడా తుంగభద్ర నది 4 టీఎంసీలు మనం 4 టీఎంసీలు వాటర్
ఒక వెహికల్లో స్విగ్గీకి పోయినారు. మరి స్విగ్గీ అంటే మనం సినిమా చూసినంత ఈజీ కాదన్నా. ఎక్కడెక్కడో పొలాల్లోనూ ఎక్కడో ఎండనక వాననక వర్షమనక చలనక మరి చలికాలం ఈసారి భయంకరంగా ఉంది. మన గురించి పట్టించుకునే వాళ్ళే లేరని ప్రశ్నిస్తున్నాం. ఒకటే పరిష్కారం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడము. మనకు సాగునీరు వచ్చిందంటే సుమారుగా వేలాది ఎకరాలకు మనము డ్యామ్స్ కట్టుకొని కూడా మన మంత్రాలయం నియోజకవర్గాన్ని ఆధునిక ప్రాంతాన్ని అద్భుతంగా వ్యవసాయ క్షేత్రంగా మార్చుకోవచ్చు. మనకు కష్టపడే గుణం ఉంది. ఎక్కడెక్కడ గుంటూరు, హైదరాబాదు, తెలంగాణ పోయి మనం కష్టపడుతున్నాము, మన పొలాల్లో కష్టపడలేము. కష్టపడతాం కానీ నీరు లేదు కాబట్టి మనం కష్టపడే కూడా అవకాశం లేదు. కాబట్టి సాగునీరు కావాలంటే ఏం కావాలి? మనకు ఆదోని జిల్లా కావాలి. ఎందుకంటే కర్నూలు పాలకులు అధికారులు మనల్ని పట్టించుకోలేదు కాబట్టి 70 ఏళ్ళుగా, మరో 100 ఏళ్ళైనా ఇదే పరిస్థితి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ప్రతి ఒక్కరు తిరగబడదాం, ఆదోని జిల్లా సాధించుకుందాము. ఇదేమి అసాధ్యం కాదు. ఆల్రెడీ సెంటిమెంట్గా తయారై ఆదోని పట్టణంలో కనివిని ఎరగని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పార్టీ కూడా చేయలేని బంధు ప్రజలు స్వచ్ఛందంగా చేసుకున్నారు. ఇది రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్. ఎందుకంటే నాయకులే షేక్ అయిపోయినారు. ఏమిటి ప్రజలు ఇంత ఉత్సాహము, ఇంత ఉత్తేజము, ఏమిటి ఆవేశము? ఇది ప్రజల రాజకీయ నాయకుల నాటికి కూడా దొరకడం లేదు. మరి ఇలాంటి చైతన్యం కోసం మనము 6 ఏళ్ళు కష్టపడి ఈ స్థాయికి వచ్చినాం మనం. కాబట్టి మంత్రాలయం కూడా కూర్చోవడం చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే మంత్రాలయం ఎవరు కూర్చుంటారో ఏమో రకరకాలు చెప్తున్నారు కానీ కూర్చున్నారన్నా చాలా చాలా గ్రేట్ అన్న. మీరు ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా మరి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి సన్నిధిలో మనం కూర్చున్నాము. అదేవిధంగా ఆలూరులో స్టార్ట్ అయింది. ఎమ్మినూరులో మన అభివృద్ధి టీం 4 రోజుల కింద విద్యార్థి సంఘాలు స్టార్ట్ చేసినారు. ఆదూరులో స్టార్ట్ అయ్యి నెల అవుతుంది. పత్తికొండ మరో 2 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. ప్రజలు 100% అనుకూలంగా ఉన్నారు. కొందరు స్వార్థపరమైన నాయకులు మాత్రమే అడ్డుపడుతున్నారు. వారికి మంత్రాలయం వేదికగా హెచ్చరిక పంపిస్తున్నాము. ఆదోని జిల్లాను వ్యతిరేకించే వాళ్ళు చరిత్ర హీరులు అవుతారు. మీకు రాజకీయ సమాధి తప్పదు. ఎందుకంటే మీరు అభివృద్ధి చేయకుండా ఓటు అడిగినా వేస్తారు, తప్పలేదు. కానీ ప్రజలు కోరుకున్న ఒక డిమాండ్ మీరు పట్టించుకోకపోతే, ప్రజల సెంటిమెంట్ పట్టించుకోకపోతే బలవంతంగా తెలంగాణ ఏర్పాటు చేసి, క్షమించాలి, కాంగ్రెస్కి ఏం పరిస్థితి ఏర్పడిందో ఇప్పుడు జిల్లా ఇవ్వకపోతే ఆ కారకులైన నాయకులకు, పార్టీలకు అదే గతి పడుతుందని హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం మరింత ఉధృతమై యువతకు ఉద్యోగాలు రావడం కోసం కావచ్చు, జిల్లా ఆసుపత్రులు కావచ్చు. అదేవిధంగా మరొకసారి మంత్రాలయంకి ఇప్పుడు లక్షలాదిగా టూరిస్టులు వస్తున్నారు. చాలా ప్రమాదాల్లో చనిపోతున్నారు. కాబట్టి వీళ్ళకి ఒక ఎయిర్పోర్ట్ అవసరం ఉంది. మనకు ఆదోని జిల్లా ఏర్పడితే జిల్లా కలెక్టర్ ఇక్కడే ఉంటాడు కాబట్టి మనం వెంటపడి మంత్రాలయానికి ఒక ఎయిర్పోర్ట్ వేసుకునే అవకాశం ఉంటుంది. రైల్వే లైన్ కూడా అవసరం ఉంది మనకు మంత్రాలయంకి. మంత్రాలయం నుంచి కర్నూలుకి ఆ లైన్ కూడా మనం వేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఎన్నో రకాలు. మనం కలెక్టర్ ఉంటే మనం వెంటబడి చేసుకోవచ్చు. కలెక్టర్ ఆడ 100 కిలోమీటర్ దూరం ఉన్నాడు, పట్టించుకోడు. ఎస్పీలు ఏదో రౌండ్కి వచ్చి వెళ్ళిపోతున్నారు. జిల్లా స్థాయిలో 63 శాఖల అధికారులు పట్టించుకోవడం లేదు. అసలు మేము ఆదోని ప్రాంత ప్రజల్ని వీళ్ళు మన జిల్లాగానే చూస్తున్నారని ఒక్కోసారి డౌట్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ పోవాలంటే ఒకటే, ప్రజల్లో ఫిక్స్ అయిపోయినారు, జిల్లా కావాల్సిందే. ఇది ఎంత ఆలస్యమైతే కూటమి ప్రభుత్వం అంత ప్రమాదం. కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా వారి దృష్టి కూడా తీసుకుపోతున్నాము. ఖచ్చితంగా వీలైనంత త్వరలో జిల్లా ఏర్పాటు చేస్తే తప్ప ఎవరైతే నాయకులు అడ్డుపడుతున్నారో వారికి పుట్టగతులు ఉండవని హెచ్చరిస్తున్నాం. ఆదోని జిల్లా అనేది కేవలం పోరాటం కాదు, ఆదోని జిల్లా అనేది ప్రజా సెంటిమెంట్ గుర్తించాలని హెచ్చరిస్తున్నాము. ప్రజా సెంటిమెంట్ని హెచ్చరించిన పార్టీల నాయకులు మట్టిలో కొట్టుకుపోతారని హెచ్చరిస్తున్నాం. చూడండి, మరొక సుగ్గి ప్రాంతం చూపించండి. సుక్కిపోవుడన్నాళ్ళు వలసలించెన్నాళ్ళు, ఎన్నాళ్ళు సుక్కిపోవుడన్నాళ్ళు వలసలించెన్నాళ్ళు, ఎప్పుడెప్పుడు ఆగేది ఆకలి చావులు మనకు బిగుసుకున్న ఉరితాల్లో, ఆకలి చావులు మనకి బిగుసుకున్న ఉరితాళ్ళు. ప్రకటించాలి ఆదోని జిల్లాగా వెంటనే, ప్రకటించాలి ఆదోని జిల్లాగా వెంటనే ప్రకటించాలి. మనం మాట్లాడుతుండగానే 2 వాహనాల్లో మరి మన మంత్రాలయం కాన్స్టిట్యూషన్ నుంచి కొందరు వలస వెళ్తున్న వాహనాలు చూసాము. ఎంత ప్రమాదకరంగా వెళ్తున్నారో చూసాము. మరి అంత ప్రమాదకరంగా ఎందుకంటే బస్సుల్లోనో రైల్లోనో వెళ్ళే అవకాశం లేదు. చాలా పేదలు ఉంటారు. ఇలాంటి ఎన్నో సమస్యలు మనము
ఆదోని జిల్లాతో సాధించుకోగలమని చెప్పి ఈరోజు మంత్రాలయ ప్రజలకు మేము తెలియజేసుకుంటున్నాము. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం జిల్లా వచ్చే వరకు ఆగే పరిస్థితి లేదు, ఆపేది లేదు. ప్రభుత్వాలు మమ్మల్ని చులకనగా తీసుకొని ఎవరో మధ్యలో నాయకులు బ్రోకర్లు చెప్పిన మాటలు విని ప్రభుత్వం మోసపడదని, మోసపోతే అది మీ పార్టీలకే ప్రమాదం అని హెచ్చరిస్తూ ఖచ్చితంగా జిల్లా సాధించుకోవడానికి ప్రకటిస్తున్నాము. సాధిద్దాం సాధిద్దాం ఆదోని జిల్లాను సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం ఆదోని జిల్లాను సాధిద్దాం. మన నీళ్లు నిధుల నియామకాల కోసం, ఆదోని జిల్లా కావాలి, జిల్లా ఆసుపత్రుల కోసం, ఆదోని జిల్లా కావాలి, మెడికల్ కాలేజీల కోసం, ఆదోని జిల్లా కావాలి, సుగ్గిలు తొలగించడం కోసం, ఆదోని జిల్లా కావాలి, వలసల రూపం ఆపేందుకు, ఆదోని జిల్లా కావాలి, వలసల రూపం ఆపేందుకు, ఆదోని జిల్లా కావాలి, కోసికి కవతాలం అభివృద్ధి కోసం, ఆదోని జిల్లా కావాలి, మంత్రాలయం అభివృద్ధి కోసం, ఆదోని జిల్లా కావాలి, ఆదోని ప్రాంత అభివృద్ధి కోసం, ఆదోని జిల్లా కావాలి, ప్రతి పిల్లవాడి కోరిక ఆదోని